నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సుమారు 100 మంది వరకు కీళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట మండల వైద్యాధికారి సాయి సింధు గ్రామంలో క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఆయుర్వేద వైద్యాధికారి హారిక మాట్లాడుతూ ఒకే గ్రామంలో కీళ్ల నొప్పులు, జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని, వైరల్ ఫీవర్తో పాటు చికెన్ గున్యా ఉండడంతో ఈ సమస్య వచ్చిందని తెలిపారు. పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారి హారిక, ఆశా వర్కర్లు అనురాధ, లలిత, సూర్యకళ, విజయ తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే మీరు భరించలేను అన్నప్పుడే వేసుకోండి, రిలీఫ్ ఉంటుంది. కానీ అంటున్నా నొప్పి ఎక్కువ వాడితే కిడ్నీ వాడుకోవాలి. నీకుందా వాంతులు వస్తలేవు కానీ అంత ఒకరం వస్తుంది. బీపీ షుగర్ ఏమన్నా ఉందామా? ఇప్పుడు కూడా ఏమీ లేదు, కొంచెం ఎక్కువ ఉంది. అన్నం తిన్నావేమన్నా? అందరికి నమస్కారం అండి. మామూలుగా విలేజ్ లో అందరికి ఫీవర్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయనేసి మాకు కాంప్లైంట్ వచ్చారు. చాలా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి విత్ జాయింట్ పెయిన్స్ తోటి. సో ఒకసారి క్యాంప్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూద్దాం అనేసి క్యాంప్ పెట్టడం జరిగిందండి. అదే క్యాంప్ ఎగ్జామిన్ చేసేసి మందులు ఇవ్వడం జరుగుతుందండి. అది చికెన్ గున్యా వైరల్ ఫీవర్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి, దాంతోపాటు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. సో పరీక్ష చేసేసి ఏంటో కనుక్కుందాం అనేసి. మామూలుగా ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఫ్రీక్వెంట్గా అవే కేసెస్ వస్తున్నాయి అన్నమాట, ఫీవర్ కేసెస్ అనేసి. ఒకసారి క్యాంప్ పెట్టుకుంటే తెలుస్తుంది కదా మనకి అనేసి మేము క్యాంప్ పెట్టడం జరిగింది ఈరోజు.